అయ్యా నిజంగా. కాదు మాధవీలత గారు, ఇప్పుడు నిజంగానే దేవుడి సన్నిలో ఇంత అఘాయిత్యం జరిగిన తర్వాత నిజంగా పాపము పుణ్యం అనేది ఉంటుంది కదా, నిజంగా వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా? వెయిట్ చేయండి. ఎంత కుండ నిండితే ఇది బయటకు వచ్చిందో ఎవరికి తెలుసు? ఎవరి వల్ల బయటికి వచ్చిందనేది ఒక ఎత్తు అయితే, ఆ పాపం ఎంత పండి బయటకు వచ్చిందో ఎవరికి తెలుసు? ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని రకరకాల విధవ పనులు చేసిన వాళ్ళు చాలా మందికి చాలా బయటికి వచ్చాయి. నా రోజులు ఉన్నాయి, వచ్చాయి. ద గేమ్ హ్యాస్ జస్ట్ బిగన్. భగవంతుడి లీల ఆట మొదలైంది. కానీ భగవంతుడు అంటే ఎవరో కాదు, అంటే మనంటే భగవంతుడు. ఎన్నికలకు ముందే ప్రారంభమైందా అది మనకెలా తెలుస్తుంది? మన దగ్గరే డేట్లు ఉంటే ఇక భగవంతుడు ఎందుకు ఆయన? ఆ డేట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే. కానీ అంతటి భగవంతుడు కూడా శక్తివంతుడు భక్తుల వల్ల అవుతాడు. కాబట్టి మనం అందరం వెళ్ళి, అనంత కోటి హైందవ భక్తులందరూ తిరుపతికి వెళ్ళి ఆయననక్కడ కనుక ఆయన కోసం అయ్యా ఈ అన్యాయాన్ని నిర్మూలించు అని కోరికను కోరి మనం నిస్వార్థంగా వినతి పత్రం పెట్టినప్పుడు దీనికి కొన్ని రెట్ల శక్తి తయారవుతుంది. అక్కడ ఆ భక్తుల శక్తితోటి ఆయన విజృంభిస్తాడు. ఇంకా ఇంతవరకు వచ్చాడు ఆయన, ఇంకా విజృంభిస్తాడు. ఆంజనేయ స్వామిని ఎందుకు దండకం చదువుతారు? దాటవయ్యా శాంతంగా ఉన్నాడు ఆయన. నరసింహస్వామికి, ప్రహ్లాదుడికి అంత జరిగితే నరసింహావతారం జరిగింది ఆయనది. కాబట్టి ప్రాధేయపడాలి మనం పరమేశ్వరుని, మన కోసం కాదు, సనాతన హైందవ ధర్మ సంరక్షణగా ఆయనను పోయి కోరాలి. ఒక్కసారైనా నా అనే నా ఒక్క ఇంటి స్వార్థాన్ని దాటి, ఎందుకంటే ఆ సనాతన హైందవ ధర్మం ఉంటేనే నేను ఉన్నాను. అది లేకపోతే నేను లేను. పరివారాలు లేవు, దేవుళ్ళు లేరు, దేవాలయాలు లేవు, పండగలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు, ఏవీ లేవు, పెళ్ళిళ్ళు లేవు, నామకరణాలు లేవు, ఏవీ లేవు, నీలాలు ఇవ్వడం లేదు, ఏమీ లేదే. అటువంటి పరమేశ్వరుడు శ్రీవారు ఒక్కసారన్నా ఆయనని వెళ్ళి, నా ఇంటి కాదు నాయన, నా ఇల్లు కూడా ఒక భాగమైన సనాతన ధర్మాన్ని కాపాడు తండ్రి అని ఒక్కసారైన హైందవ ధర్మం కోసం ప్రతి హైందవుడు తిరుపతికి బయలుదేరవలసింది. నా ధర్మంగా నాకు తోచింది, ఇది ప్రాయశ్చిత్తం కింద నేను వెళ్తున్నాను, చెప్పేది చెప్తున్నాను. ఆ తర్వాత వాటి మాధవీలత గారు, మరో అంశం కీలకంగా, ఒక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూలోన ఒక అమ్మాయి ముందుకు వచ్చింది, కాస్టింగ్ కౌచ్ జరిగిందంది, తనకు అత్యాచారం జరిగిందంది, ఒక లేత వయసులో తను ఒక బలైపోయానని చెప్తా ఉంది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీలో? మరోవైపు చాలామంది ఇది ఒక లవ్ జిహాద్గా దీన్ని చెప్తా ఉన్నారు. ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది? ఇటువంటి వాటిపైన ఎలాంటి విచారణ జరగాలి? నాయన, దీనికే ఇది ఒక చాలా పెద్ద విషయం. ఇది కొరడా తయారవుతుందో వస్తాను నేను. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూపై జరుగుతున్న ఏదైతే ఆ నాణ్యతకు, మరోవైపు ఆవు, పంది, కొవ్వుకు సంబంధించిన వాటితో తయారైందన్న ఏదైతే ఘటన జరుగుతుందో, ఇది ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు శిక్షిస్తాడు. మరోవైపు తాను హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఒక యాత్ర చేస్తాను, ఆ స్వామివారికి ఒక విజ్ఞాపన సమర్పిస్తాను. మరోవైపు ఈ ఎటువంటి ఏదైతే లోపం జరిగిందో దీనిపైన మొత్తం హిందూ అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి దాన్ని ఒక ఉద్యమలా చేయాల్సిన అవసరం ఉందనేది మాధవీలత గారి అభిప్రాయం. సైనింగ్ ఆఫ్. కావాలంటే హిందూ ధర్మమే కావాలని నిలబడేవాళ్ళు కొందరున్నారు. అలాంటి వారిలో